నేను ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా ట్రెండింగ్ అవుతున్న వీడియో అనమాట ఇది. కళ్యాణ్ పడాల ఫ్యాన్, అలాగే తనూజ ఫ్యాన్, మ్యూచువల్ ఫ్యాన్స్ అనమాట. సో, చాలామంది నేను కళ్యాణ్‌కే ఫ్యాను, తనూజకే ఫ్యాన్ అని అంటుండ్రు. అలా కాదు, చాలామంది మ్యూచువల్ ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళేంటంటే ట్రూలీ ఫ్యాన్స్ అనమాట. ఎందుకంటే మామూలు మాటలు చెప్పడం కాదు, 150 మందికి ఒక మ్యూచువల్ ఫ్యాన్ అయితే ఫుడ్ డొనేట్ చేయడం జరిగింది. కళ్యాణ్ పడాల పేరు మీద, తనూజ పేరు మీద. సో, చాలామంది ఏంటంటే ఈ యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఏంటంటే కళ్యాణ్, తనూజ్ అని అంటే సెపరేట్ చేసి చాలామంది ఫైట్ చేస్తున్నారు. కొంతమంది అలా కాదు, జెన్యూన్ ఫ్యాన్స్ అయితే మాత్రం 100% అయితే ఫుడ్ డొనేషన్ చేయడం అంటే వాళ్ళ సొంత డబ్బులతోని. ఓకేనా, ఫుడ్ డొనేషన్స్ కావచ్చు, ఏ మంచి పనులు చేస్తుంటారు. ట్రూలీ ఫ్యాన్స్ అంటే అలా ఉండాలి. ఎందుకంటే నేను ఇన్‌స్టాగ్రామ్ మొత్తం ఇదే వీడియో ట్రెండింగ్ అవుతుంది. మనం కొట్టుకొని చేస్తున్నాం. సో, వీలైతే మనం 10 మందికి హెల్ప్ చేయాలి వాళ్ళ పేరు చెప్పి. ఓకేనా, వాళ్ళ గురించి మనం బ్యాడ్‌గా వీడియోలు పెట్టేసి, ఇది పెట్టేసి వాళ్ళున్న కాడికి ఆల్రెడీ అయిపోయింది. విన్నర్ అయితే అయిపోయారు. కానీ చాలామంది కళ్యాణ్ పడాల గురించి మళ్ళీ టాపిక్ తీసుకురావడం, ఇది మాట్లాడడం, అది మాట్లాడడం నచ్చట్లేదు. చాలామంది ఛానల్స్ ఉన్నాయి. సో, మళ్ళీ అదే తంతు స్టార్ట్ చేస్తుండ్రు. సో, మీరు నిజంగా ట్రూ ఫ్యాన్ అయితే ఫుడ్ డొనేషన్ చేయండి. లేదంటే పూర్ పీపుల్స్‌కి హెల్ప్ చేయండి. అలా ఉండాలి. కళ్యాణ్ పడాల హౌస్‌లో ఉన్నప్పుడు ఎవరు సపోర్ట్ చేయలేదు. అన్ని విన్నర్ అయిపోయిన తర్వాత ఇప్పుడొచ్చి అటు పాజిటివ్ చేస్తుంటో తెలియట్లేదు, నెగెటివ్ చేస్తుంటో తెలియట్లేదు. ఆ విధంగా ఉన్నది. కొంతమంది కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ అంటారు, కొంతమంది తనుజ ఫ్యాన్స్ అంటారు. ఇద్దరు కొట్టు చేస్తుంటారు ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో. అరే ఎందుకే, ఇద్దరు కూడా వాళ్ళిద్దరూ ఫ్రెండ్సే. సో, వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయినప్పుడు మనం ఎందుకు ఇద్దరిని ఒకటై చూడకూడదు? సో, ప్రతి ఒక్కరు ఒక మ్యూచువల్ ఫ్యాన్‌గా చూడండి. నాకైతే కళ్యాణ్ పడాల బ్రో ఇష్టమే. తనుజ గారు కూడా ఇష్టమే. ఎందుకంటే కళ్యాణ్ జెన్యూన్, తనుజ కూడా జెన్యూన్. సో, ఇద్దరు గేమ్ పరంగా అయితే నాకు ఇద్దరు కూడా ఈక్వలే. సో, మీరు కూడా అపోహ తీసేయండి. తనుజ వేరు, కళ్యాణ్ వేరని. ఎందుకంటే ఆళ్ళిద్దరూ ఒకటే అయినప్పుడు మీరు కూడా ఒకటిగా సపోర్ట్ చేయొచ్చు. ఓకేనా? సో, చాలా ప్రౌడ్‌గా అనిపించింది నాకైతే. ఒక మ్యూచువల్ ఫ్యాన్‌గా అలా ఫుడ్ డొనేషన్ చేయడం, అనాథాశ్రమానికి